వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ బ్రదర్స్ 2.0. ఫస్ట్ వీడియో లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఐపటన్ మీద ప్రెస్ చేయండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. మనం ఏదైతే బీబీ జోడీ సీజన్ 2 గురించి నేను అప్డేట్ చెప్పామో అదే ఈరోజు ఎపిసోడ్ అయితే జరిగింది. రీతు, డీమన్ అలాగే ఎలిమినేషన్ గురించి. ఈరోజు ఎపిసోడ్ అయితే నేహ అలాగే విశ్వ వీళ్ళైతే చాలా బాగా పర్ఫామ్ చేసి గోల్డెన్ సోఫా అయితే దక్కించుకున్నారు. నాకైతే పర్సనల్గా మణికంఠ, ప్రియాంక వీళ్ళైతే పర్ఫామ్ చేశారో అది నాకు బాగా నచ్చింది. ఇంకా నిన్నటి ఈరోజు ఎపిసోడ్ కలుపుకొని టోటల్గా ఫస్ట్ ప్లేస్లో అయితే అమర్దీప్ అలాగే నైనిక వీళ్ళైతే ఉన్నారు. ఇంకా లాస్ట్లో అయితే డీమన్ అలాగే రీతు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళపైన ఆర్జే చేతు, కీర్తి భట్ ఉన్నారు. వీళ్ళిద్దరికీ ఎలిమినేషన్ రౌండ్ జరగాలి. కానీ ఇక్కడ కీర్తి భట్కి ఏదో కాల్ తగిలిన దానివల్ల ఆవిడైతే రాలేదు. అందుకే ఆర్జే చేతు ఒకవేళ వాళ్ళు వచ్చిందంటే మేమే ఈ ఎలిమినేషన్ జోన్లో పాల్గొనే వాళ్ళం, ఆవిడ లేదు కాబట్టి మేము మా దగ్గర పవర్ అస్త్రా ఉంది కదా దాన్ని అయితే స్వాప్ చేసుకోవాలనుకున్నాము అని చెప్పారు. ఇంకా ధనుష్ని ధనరాజ్ని అలాగే భానుని వీళ్ళైతే స్వాప్ చేశారు, ఎందుకంటే వాళ్ళే ఇంకొంచెం లీస్ట్లో ఉన్నారు కాబట్టి. ఇంకా వీళ్ళిద్దరికైతే ఒక పోటీ అయితే జరిగింది. డీమన్ అలాగే రీతు, ధనరాజ్ అలాగే భానుకి ఇద్దరు అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి జడ్జెస్ అయితే రీతు, డీమన్ అయితే షోలో ఉంటారు, ధనరాజ్ అలాగే భాను అయితే ఎలిమినేషన్ అయిపోతారని చెప్పారు. ఇంకా ఆ తర్వాత కొంచెం డిస్కషన్ చేసుకొని ఈసారి కూడా నో ఎలిమినేషన్ అని చెప్పారు. అంతే.